హలో అందరికీ, ఈరోజు కాలీఫ్లవర్తో ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పేసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కొంచెం సేపు ఉంచి బయటికి తీసేయాలి. ఇలా కాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో వేయడంలో దాంట్లో ఏమన్నా పురుగు అలా ఉన్నా కానీ చచ్చిపోతుంది. సో దీన్ని తీసుకొని పక్కన వేసేసుకోవాలి. పొడి క్లాత్ మీద వేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. కడాయి పెట్టుకొని దాంట్లోని పొడి కోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం దొరగా వేగనిచ్చిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి వాటిని కూడా దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని మనం దీంట్లో పొడి కోసం ఉపయోగిస్తాము. చూసారుగా, కాలీఫ్లవర్ని నేను పొడి క్లాత్ మీద వేసుకొని దాంట్లో తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టాను. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం పోపు కోసం కడాయి పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని మంచిగా వేగనిచ్చుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం మనం ఇంగువ యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంగు వేసుకున్న తర్వాత నేను స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు ముక్కలు మంచిగా ఆరిపోయాయండి. దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. దీనికి ఊరగాయలోకి చాలామంది చింతపండు కూడా వేసుకుంటారు. నేను మాత్రం దీంట్లోకి నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. పులుపు కోసం నిమ్మకాయ యూజ్ చేసుకుంటున్నాను నేనైతే. చాలామంది పులుపు కోసం చింతపండు కూడా యాడ్ చేసుకుంటారండి. కొంచెం నేను వెల్లుల్లిని ముక్కలాగా దంచేసుకున్నాను. అండ్ దాంట్లోకి నేను మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడిని వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నేను 1 కప్పు నిండా నూనె తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ పోపులో వేసిన నూనె కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ముక్కలు మునిగేంత వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను దీంట్లోకి నిమ్మకాయ రసం యాడ్ చేస్తాను అన్నమాట. నేను ఇక్కడ 2 నుంచి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎందుకంటే నేను కాలీఫ్లవర్ మాత్రమే తీసుకున్నాను. సో పులుపుకి ఒకవేళ మనకి తక్కువ ఉన్నా కానీ మళ్ళీ పులుపుగా నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా కావాలన్నా కూడా. అంతే, ఫైనల్గా మనం పోపు వేసుకున్న పోపును కూడా దీంట్లో కలుపుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఇది మనం పెట్టిన రోజు నుంచే తినచ్చు, లేదంటే పక్క రోజు నుంచి తిన్నామంటే ముక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి. నాకైతే ఒక రోజులోనే అయిపోయింది ఇది.